హలో! ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ గురించి నేర్చుకుందాము. అది చామదుంపల ఫ్రైతో పాటు రసం. సో, జనరల్లీ నాకు రసం అంటే పెద్దగా ఒపీనియన్ లేదు. సో, చిన్నప్పటి నుంచి పెద్దగా తినను. బట్ ఈరోజు అమ్మతో కొంచెం రసం గురించి, చామదుంపల పులుసు ఎప్పుడు తింటాను. బట్ ఫ్రై ఇది హార్డ్‌లీ థర్డ్ టైమ్ మమ్మీ చేస్తుంది. బట్ రెసిపీ నాకు తెలీదు. బట్ బాగా ఇష్టంగా తింటాను. సో, అది నేర్చుకుందాం ఈరోజు. సో, ఫస్ట్ వచ్చి చామదుంపలు హార్డ్లీ మమ్మీ ఉడకబెట్టేశారు. హార్డ్లీ ఒక 2, 3 విజిల్స్. మరీ పెద్ద పెద్దవైతే మీకు విజిల్స్ 3 పడుతుంది. మ్యాక్సిమం చిన్న చిన్న దుంపలైతే మీకు 1 ఆర్ 2లోనే మీరు ఆపేసుకోవచ్చు. సో, దాన్ని బాగా నీట్‌గా క్లీన్ చేసుకొని, మళ్ళీ ఇలా కట్ చేసుకొని, ఇలా ఫ్రై చేసుకోవాలనమాట. సో, పన్నీర్ కర్రీకి మనం ఎలా అయితే ఫ్రై చేసి పెట్టుకుంటామో, సో, కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. మీకు లాస్ట్ వీడియోలో అయితే నేను ఫ్రై చేయలేదని చూపించాను. సో, అవసరం లేదు. సో, బట్ చామదుంపల ఫ్రైకి అయితే మాత్రం సో, ఇట్లా ఫ్రై చేసుకున్నారంటే మీకు మిగతా ప్రాసెస్ అంతా జస్ట్ అలా అయిపోతుందనమాట. హార్డ్లీ ఒక 4 మినిట్స్, 2-3 మినిట్స్ కూడా ఇలా అయిపోతుందనమాట. సో, ఇలా కొంచెం చిటికెడు పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో, ఇది ఫ్రై అయితే మీకు ఈజీగా క్రిస్పీగా వస్తుందనమాట. అది మీరు చపాతీతో అయినా తినొచ్చు. నేను చపాతీతో కాంబినేషన్ తింటాను అది. లేదా మీరు రసంతో కూడా చేసుకోవచ్చు. సో, ఇలా మీకు ఫ్రై అయితే ఇట్లా కనిపిస్తుంది. సో, ఫ్రై అయ్యాక మీరు అట్లా తినేయడానికి కూడా బాగుంటుంది. సో, ఇది చాలా బాగుంటుందన్నమాట తినడానికి ఈజీగా. సో, చామదుంపల పులుసు ఒక్కటే కాకుండా సో, ఇలా కూడా మీరు ట్రై చేయొచ్చు ఇంట్లో. సో, ఇలా ఒక్కొక్క వాయిగా తీసి పెట్టుకున్నారు. ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద కర్రీ నేనే తినేస్తాను కాబట్టి. సో, ఎప్పుడు కొంచెం ఎక్కువ తెచ్చుకుంటాను చామదుంపలు నేను. సో, అందుకని చెప్పి ఎప్పుడు మమ్మీ పులుసు పెట్టినా ఫ్రై కానీ సపరేట్గా నా కోసమని కొంచెం సపరేట్గా తీసి పెడతారు ఎప్పుడు కూడా. సో, ఇదంతా ప్రాసెస్ అయిపోయింది. సో, ఇప్పుడు మనం పోపు వేసుకోవాలి. చెప్పాను కదా చిటికలా అయిపోతుందని చెప్పేసి. సో, ఇప్పుడు ఇందులో పోపు దినుసులు మనకి ఆవాలు, మినపప్పు, శనగపప్పు కొంచెం మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత. సో, నేను అది కొంచెం ఎక్కువ తింటాను కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తారు మమ్మీ. సో, మీకు ఇది చెప్పడంలో అర్థమైనట్టుంది నేను తినడంలో స్పెషలిస్ట్ అని చెప్పి. బాగా తింటాను. ఎందుకంటే నేనున్న ప్రొఫెషన్కి ఫుడ్ తినకపోతే ఇంకా టైర్డ్ అయిపోతామన్నమాట. సో, ఇప్పుడైతే రిజైన్ చేసి ఇంట్లో ఉంటున్నాం కానీ సో, కొంచెం రిలాక్స్గా మమ్మీ దగ్గర వంటలు నేర్చుకుంటున్నాను. సో, వంటలోకి వచ్చేస్తే ఇప్పుడు ఎండుమిర్చి ఒక 2 ఎండుమిర్చి సరిపోతుంది. ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా వేస్తాం ఇప్పుడు. సో, ఇవి ఫైన్గా ఇప్పుడు కొంచెం చిటపట్లు ఆడుతున్నాయి కదా, చెయ్యి మీద కూడా తుల్లింది నాకు. పర్వాలేదండి, ఇవన్నీ కామన్ వండేటప్పుడు నేర్చుకునేటప్పుడు. సో, ఇది కొంచెం ఇట్లా ఫ్రై అవుతున్నప్పుడు ఆనియన్స్ అవన్నీ ఆల్రెడీ చాప్ చేసి పెట్టేసుకున్నాను. చాప్ చేసి ఇచ్చేసాను మమ్మీకి. సో, కట్టింగ్ మాస్టర్ లాగా ఎప్పుడు కట్టింగ్ సెషన్ ఎప్పుడు నాదే. మమ్మీకి అన్నీ రెడీ చేసి పెట్టేస్తాను. సో, చాపింగ్ అంటే బాగా ఇష్టం అనమాట. వండడం కన్నా చాప్ అయితే నీట్గా ఇంట్రెస్ట్గా చేసి పెడతాను. సో, ఇందులో మనకి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు. సో, ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఇవి కొంచెం వేగాలి బాగా దోరగా. సో, నేను ఎప్పుడు కూడా మా మమ్మీని కూడా నేను ఏం చెప్తానంటే ప్రతి ఒక్క కర్రీలో కూడా కొంచెం ఆనియన్స్ కొంతమంది అట్లా వేసిన ఒక 2 నిమిషాలు 1 నిమిషానికే టక ఫాస్ట్గా అయిపోవాలని చేసేస్తారు. అవి మంచిగా వేగితే మీకు టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ అయితే మనకు నాన్ వెజ్ రావాలి. వేరే దానికైతే కొంచెం అట్లీస్ట్ ఒక లైట్ పింకిష్గా కొంచెం ఆనియన్స్ కలర్ మారిపోతాయి కదా. సో, అలా మారితే మనకి లుక్ టెక్స్చర్ వైస్ కూడా తినడానికి కూడా బాగుంటుంది. లేదంటే అది ఆనియన్ స్మెల్ రావడం కానీ ఆనియన్ వేస్తే ఆబ్వియస్లీ కొంచెం ఆ స్వీట్నెస్ ఉంటుంది. సో, అది వచ్చేస్తుంది. సో, మనకి రెసిపీ అంతా పోతుంది అనమాట. సో, వంట ఎప్పుడు హర్రీ బరిగా కాకుండా కొంచెం ఓపికతో పేషెన్స్గా చేయండి, చక్కగా కుదురుతుంది. సో, ఇప్పుడు మళ్ళీ ఉప్పు వేసేసుకున్నారు. సో, సాల్ట్, కారం మీకు సరిపడంత. మీరు ఎక్కువ కారం కారం కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే మీరు వేసుకోవచ్చు. బట్ కొంచెం సరిపోతుంది. ఫ్రైకి మరీ ఎక్కువ తినలేము కదా. సో, మీకు చెప్పినట్టుగా ఇది ధనియాలు, జీలకర్ర పొడి, గరం మసాలా, ఇది పేస్ట్ కూడా మీకు ప్రీవియస్ వీడియోలో చూపించాను. ఇంట్లో హోమ్ మేకింగ్ వీడియో పేస్ట్ ఎట్లా చేసుకుంటాము అని మసాలాది. సో, ఆ పేస్ట్ కూడా వేసుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యి దగ్గరికి బాగా వచ్చినాక ఇంకేముంది, అయిపోయినట్టే ఫ్రై. సో, ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న చామదుంపలు వేసేసుకోవచ్చు. ఇవి వేసేసుకుంటే ఇంకా రెడీ టు ఈట్ అనమాట. చాలా బాగుంటుంది. సో, మాకు ఒక పక్క ఇక్కడ వాన పడుతూనే ఉంది. మా ఎదురింటి వాళ్ళు ఆల్రెడీ వంట కూడా చేసేసారు. మా మమ్మీ రోజు చెప్తుంది వాళ్ళు ఐ థింక్ సో వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ అనుకుంటా. పాప ఎంత చక్కగా వండి పెడతారో తెలుసా. షీ ఈజ్ వెరీ లక్కీ వైఫ్ అని చెప్పుకోవచ్చు.
మార్నింగ్ అంత బాగా వండేసి వెళ్ళిపోతాం. అంటే అందరూ అలా వంట చేసి వెళ్ళిపోవాలి అని కాదు, బట్ అప్పుడప్పుడు హెల్ప్ చేస్తే సరిపోతుంది కదా, రోజు వండకపోయినా. బట్ ఆయన ఎందుకో రోజు వండుతారు, ఇప్పుడు నాకు అనిపిస్తారనమాట అక్కడి నుంచి. సో వాళ్ళు వండేశారు అనుకుంటా ఈ టైంకి. ఈరోజు మాదే లేట్ అయినా, ఇంకా 8:30 అయింది, అప్పుడే వండేసి పడుకున్నారా వీళ్ళు ఏంటో. అయిపోయింది చెప్పనా. ఇది మంచిగా టాస్ చేసుకొని మంచిగా ఇట్లాగా చపాతీ వేసుకొని వేడివేడిగా తినేయచ్చు. ఇది యాక్చువల్లీ మా చెల్లి వాళ్ళకి చారు కావాలి అంటే దానికి కాంబినేషన్, బట్ నేను చపాతీ తింటాను బాగా. సో ఇది ఒక కొలిక్కి వచ్చేసింది. లేదే, వీళ్ళు మళ్ళీ లైట్ వేసారు, పడుకోలేదు అనుకుంటా. వాళ్ళు ఇంకా వండుతారేమో. అయితే మేము ఫస్ట్ వండుకున్నాం. చిన్నప్పుడు మా పల్లెలో అయితే 8కి అంతా షట్ డౌన్, ఇంకా తినేసి పడుకునే వాళ్ళు, వీధిలో కూడా వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు లేదులే, ఏమైనా ఒకప్పుడు రోజులు అంతే చక్కగా ట్రూ అఫెక్షన్, రెస్పాన్సిబిలిటీస్, రిలేషన్స్ బాగుంటుండే. ఇప్పుడంతా కమర్షియల్, పక్కా కమర్షియలే. అమ్మయ్యా, నా చామదుంపల ఫ్రై రెడీ అయిపోయింది. ఆకలి వేస్తుంది, బట్ రసం కూడా ఒకసారి చూడాలి కాబట్టి దానికోసం కూడా వెయిట్ చేద్దాం. కానీ స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో, తినాలనిపిస్తుంది. ఒకటి తీసుకొని తిందాం అనుకున్నా, మా అమ్మ పట్టన కొట్టించేది మీద. వచ్చేసింది గిన్నె. రసం 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 ఇది రసం పొడి అనమాట. సో రసం పొడులు అన్నీ మనం బయట కొనుక్కోము, ఆమె బయట ఏం కొందు. సో దీనికి రసం పొడికి ఏం దంచుకోవాలో అవి అనమాట. సో ఇంట్లో మనకి ధనియాలు, మిరియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, సో ఇవన్నీ వేసుకొని చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. జీలకర్ర ఉన్నాయి, మెంతులు ఉన్నాయి, మిరియాలు, ధనియాలు, అల్లం, కరివేపాకు. సో దీన్ని బాగా ఇట్లా దంచుకోవాలన్నమాట. సో ప్రతి చిన్నవాటికి మిక్సీ వాడలేం కదా, సో అది కూడా దానికి కూడా అందదు, సరిగా నలగదు కూడా. సో అందుకని దంచుకునే దాని టేస్ట్ సపరేట్ ఉంటుంది. సో ఇది ఆయిల్ వేసేసాం. ఏమైనా ఇంట్లో ఉంటే ఆ పీసే వేరబ్బా. ఒక్క ఫినాన్షియల్ ఒక్క దాని గురించి ఆలోచించుకుంటే తప్ప చిల్లు అసలు. ఏంటి వేసేసింది మా అమ్మాయి గ్యాప్లో. ఆవాలు సూసేటి అక్కనిపు మధురే ఉంటాడన సనే. ఏంటి, ఎండుమిర్చి, రెడ్ చిల్లీస్. చిల్లీ షుడ్ వేగాలి అన్నమాట. సో ఇప్పుడు దంచుకునేదంతా కూడా మనం ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి ఫైన్గా. ఇప్పుడు కొంచెంగా మా అమ్మ కలుపుడు కార్యక్రమం ఉంటుంది. అది బేబే వేసే, సంపే, నరికే, కుమ్మే. ఇంకేంటి, ఇంగువ. ఎక్కడ చూసినా ఇదే పాట కదా, పుష్ప. తగ్గేదేలే. మా అమ్మ అంటది, అవును నువ్వు తగ్గట్లే, పెరుగుతున్నా రోజు రోజుకి అంటది. శుభ్రంగా ఇంట్లో ఉండి ఇంత మంచిగా వంటలు చేసి పెడితే ఎవరు లావ్ అవ్వరు మరి. వర్క్ వెళ్తే స్ట్రెస్, ఇంట్లో ఉంటే ఇలా. ఏం చేయాలో అర్థం కావట్లే. మా అమ్మ ఏం చేస్తుంది, రాళ్ళుప్పు రాళ్ళల్లో ఇసుకల్లో రాసారు ఇద్దరు పేర్లు, కారం. అయినా ఈ పాటలకి వంటలకి ఏదో కనెక్షన్ ఉందబ్బా. ఏంటో ఈ లవ్ సాంగ్స్ అవి ఏదైనా వింటున్నప్పుడు నాకు ఫుడ్డే గుర్తొస్తుంది. కన్నులు మూసిన కనులు తెరిచిన కలలు ఆగవేళ. సో ఇందులో మనం టమాటో బాగా చేసుకున్నారన్నమాట. హార్డ్లీ ఒక 2 టమాటోస్ బాగా స్క్వీజ్ చేసుకొని వేసుకున్నారు. అందులో కొంచెం చింతపండు కూడా, చిన్న క్వాంటిటీ అంటే చింతపండు. ఇది కంప్లీట్గా టమాటో రసం అనమాట. సో మనకి చింతపండు అనేది ఏ చారు పెట్టినా కూడా చింతపండు కొంచెం వేస్తారు. చింతపండు రసం అయితే కంప్లీట్గా చింతపండు పిసికేసి వేస్తారు. ఇది బట్ ఇది టమాటో చారు కాబట్టి టమాటా క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, చింతపండు చిన్నది వేస్తారు. సో యాక్చువల్లీ స్క్వీజ్ చేసినప్పుడు నేను వీడియో తీయడం మర్చిపోయాను ఎన్ని టమాటోస్ ఏంటి అని. బట్ నార్మల్గా మీరు చేతితోనే స్మాష్ చేసేయచ్చు, లేదా మిక్సీకైనా వేసుకోవచ్చు. బట్ చేతి చేస్తేనే అది మీకు టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఫైనలీ చారు ఒక 5 minutes అలా మరగబడితే ఇక మీకు ఇలా పొంగు వస్తుంది అనమాట. సో ఇది కంప్లీట్గా ఇలా పొంగు వస్తే ఒక 5-10 minutes చారు కూడా రెడీ. బట్ యాక్చువల్లీ ఏంటి అంటే ఫర్ ద ఫస్ట్ టైం నేను కూడా టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది అరోమా చాలా బాగుంది. ఇంతకుముందు చాలాసార్లు నేను చారు తిన్నాను కొంతమంది ఇంట్లో, సో అది నాకు పెద్దగా నచ్చలేదు, సో అందుకని అవాయిడ్ చేస్తాను. సో ఎనీవే, సో నేను ఇది టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయొచ్చు కదా.